అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడేటటువంటి గొప్ప అనుభవాన్ని, భాగ్యాన్ని, ధన్యతను దేవుడు మనకిచ్చాడు. యెహోవా దేవుడుగా గలవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. అంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. కనుక మన సంతోషాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి సమస్యను ఆయన పాద సన్నిధిలో పెట్టి ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అందరూ సంఘముగా కూడి అత్యాశక్తితోటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థించే వారిలో రోదే అనే చిన్నది కూడా ఉంది. అందరూ కలిసి పేతురు నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకు పేతురు గురించి ప్రార్థిస్తూ ఉన్నారంటే, హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును పేతురును పట్టుకుని యాకోబును ఖడ్గం చేత చంపిస్తాడు. పేతురును బంధించి చెరసాలలో వేస్తాడు. ఎందుకంటే అది పస్కా పండుగ దినములు కాబట్టి. తరువాత ప్రజల యొద్దకు తీసుకువెళ్లాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభుదూత అక్కడకు ప్రత్యక్షమవుతుంది. పేతురు ఉన్న చెరసాలలోనికి ప్రత్యక్షమవుతుంది. అక్కడ మహా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు చెరసాలలో సంఖ్యల చేత బంధించబడి సైనికుల మధ్యలో నిద్రిస్తూ ఉన్నటువంటి పేతురును తట్టుతోంది దేవదూత. లెమ్మని తట్టగానే మరి ఆయన చేతున్నటువంటి సంఖ్యలు ఊడి పడిపోతాయి. అప్పుడు పేతురుతో అంటుంది, నీవు లేచి నీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని వెంబడి రమ్మనిగానే పేతురు అలాగే చేస్తాడు. తన నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుని ఆయన పైన వస్త్రమును వేసుకుని దేవదూత వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అదంతా కలగానే ఆయన భావిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను తీసుకువెళ్తున్నాడు అనేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే అది కలగానే ఆయన భావిస్తూ ఉన్నాడు. మరి ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి, ఇనుప ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి. ఆయన దేవదూత వెంబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి వీధి దగ్గరికి రాగానే దేవదూత ఆయనను విడిచి వెళ్ళిపోతుంది. మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వస్తాడు. అక్కడ అందరూ కూడా అత్యాశక్తితోటి పేతురు నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు తలుపు తట్టుతూ ఉన్నాడు. మరి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నటువంటి రోదే అనే చిన్న పాప పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి విని మరలా అందరికీ చెప్తుంది, పేతురు వచ్చేసాడు, ఇదిగో తలుపు దగ్గర ఉన్నాడు అనేసి చెప్తూ ఉంది. కానీ అక్కడ అందరూ కూడా ఆమెను నిందిస్తూ ఉన్నారు. నీవు పిచ్చిదానువు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, అక్కడ హేరోదు చెర నుంచి తప్పించి రావడం అసాధ్యం కదా అని ఆమెను నిందిస్తూ నువ్వు పిచ్చిదానువు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆమె దృఢంగా చెప్తూ ఉంది, దృఢంగా సాక్ష్యం చెప్తూ ఉంది. నిజంగా ఈయన ఇక్కడ ఉన్నారు, పేతురు ఇక్కడ ఉన్నారు, నేను వింటున్నాను, ఆయన స్వరాన్ని నేను విన్నాను అని దృఢమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తూ ఉంటుంది. కనుక మరి అప్పుడందరూ ఏమంటున్నారంటే, ఈమె దూత అని ఆమెను సంబోధిస్తున్నారు. మొదటేమో పిచ్చిదానా అని ఆమెను హేళన చేశారు. తర్వాత నీవు దూతవు అని ఆమెను పొగుడుతూ ఉన్నారు కదా. మరి ఈ రోదే అనేటటువంటి చిన్నదాని జీవితాన్ని మనం చూసినట్లయితే, ఈ రోదే అనే మాటకు గులాబీ పువ్వు అని అర్థము. ఈ గులాబీ పువ్వు ఎంతో సౌందర్యం కలిగినటువంటిది, ఎంతో మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది మంచి ఔషధానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సౌందర్య పోషణల్లోనూ కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది ఆత్మీయమైనటువంటి సౌందర్యము, శారీరకమైనటువంటి సౌందర్యము కాదు. పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో, సాధువైనట్టియు మృదువైనట్టియు నైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. మీకు మీ ఆత్మీయమైనటువంటి అలంకారము కావాలి. సాధువైనట్టి మృదువైనట్టి
మరి అక్షయమైనటువంటి అలంకారము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్లాంటి స్వభావం కలిగిందే ఈ రోదే అనే చిన్నమ్మాయి. ఆ చిన్నమ్మాయి తన సేవకుడి నిమిత్తము, దైవజను నిమిత్తము ప్రార్థిస్తూ ఉంది. వచ్చినటువంటి కష్టము నిమిత్తము విడిపింపబడాలని, ఆయన చెర నుంచి రక్షింపబడాలని పేతురు నిమిత్తము అందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. చక్కని అనుభవాన్ని కలిగి ఉంది ఈ రోదే అనే అమ్మాయి. కనుక కష్టములో కృంగిపోకుండా, కష్టములో మరి ఆ చింతలో వేదన చెందకుండా మీ చింత యావత్తు నాపైన వేయండి అని చెప్పినటువంటి దేవుని వాక్యం ప్రకారంగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. అడుగుడి ఇస్తాను, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడునని వాక్యం ప్రకారంగా మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. కనుక మనము కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నీవు కష్టములో కృంగిపోయినట్లయితే చేతకాని వాడు వగుదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మనము కష్టములో, నష్టములో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆ శ్రమల్లోనే కాదు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని చేసిన మేలుని బట్టి ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉండే అనుభవాన్ని పొంది ఉండాలి. మరి రెండవదిగా ఆమె మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉంది. ఆసక్తితోటి మనం ప్రార్థన చేస్తున్నాం, పేతురు తప్పకుండా వస్తాడు అని మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుని వాక్యము చెప్పినట్టుగా ఆమె మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. మరి బుద్ధి కలిగినటువంటి 5గురు సిద్ధపడి మరి దేవుని కోసము, పెండ్లి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళు సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నారు కనుకనే మరి పెండ్లి విందులోనికి వాళ్ళు మరి కొనుపోబడ్డారు. బుద్ధి లేనటువంటి కన్యకలు సిద్ధపడలేదు. వాళ్ళ ఆత్మీయ జీవితము మరి ఆరిపోతూ ఉంది. మరి వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. కనుక మెలకువగా ఉన్నటువంటి వారు దేవునితో కలిసి పెండ్లి విందులోకి వెళ్ళిపోయారు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడు. కనుక మరి అట్లాంటి పరిస్థితిలో అపవాది విజృంభిస్తూ ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచుంది. ఈ లోకంలో ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి విషయంలోనూ సాతానుడు చాలా విజృంభిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలోనూ మరి వాడిని ఎదుర్కొనేటటువంటి సర్వాంగ కవచాలు మనము ధరించుకోవాలి. మరి ఆ సర్వాంగ కవచాలు మనము ధరించుకున్నట్లయితే విడుదల పొందగలుగుతూ ఉంటాం. అపవాదితో పోరాడి మన ఆత్మీయ స్థితిని, విశ్వాస జీవితాన్ని మనము కాపాడుకోగలుగుతూ ఉంటాం. కనుక మనం మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక రోదే అనే చిన్నది మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంది. 3వదిగా దైవజనుని స్వరాన్ని విన్నది. కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి స్వరాలు వినబడుతూ ఉన్నాయి. ప్రతి స్వరము ఎంతో సౌందర్యముగాను, అందంగాను, ఆకర్షణీయముగాను ఉంటూ ఉన్నాయి. కానీ నువ్వు ఏ స్వరాన్ని వింటూ ఉన్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఎందుకంటే మరి దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతావు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి స్వరాన్ని నువ్వు వింటూ ఉన్నట్లయితే దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. మరి అప్పుడు నీవు శోధనలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీవు దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆదాము హవ్వలు ఏదైనా తోటలో అపవాది స్వరాన్ని వింటూ ఉన్నారు. దేవుని స్వరాన్ని ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆదాము హవ్వలతో. మరి అపవాది స్వరాన్ని విని పాపములో పడిపోయారు. అందముగా ఆశీర్వదించినటువంటి ఆ ఏదైనా తోటలో నుంచి త్రోసివేయబడ్డం జరిగింది. కనుక ఈ లోక సంబంధమైనటువంటి స్వరాలని వింటున్నామా, లేక దేవుని స్వరాన్ని, దేవుని మాటలను వింటున్నామా అనేది ఆలోచన చేయాలి. మరి ఈ రోదే అనే చిన్నది మరి దైవజనుని స్వరాన్ని గుర్తుపట్టింది. ఎందుకంటే దైవజనుని స్వరాన్ని, ఆయన వాక్యాన్ని వింటూ ఉంది, దేవుని మాటలను వింటూ ఉంది. కాబట్టి ఆయన స్వరం ఏమిటో అని గుర్తుపట్టింది. వెంటనే వెళ్ళి తలుపు తీయడానికి, ఆయన స్వరాన్ని ఆయన చూడడానికి పరుగున వెళ్ళిపోయింది. 4వదిగా విశ్వాసం కలిగి ఉంది. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, నేను పేతురును చూస్తాను అనే విశ్వాసం కలిగి మనం ఉండాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలం చేస్తానని దేవుడు చెప్పాడు. మనము విశ్వాసముతో ఎదురు చూసినట్లయితే దేవుడు తప్పకుండా మన కార్యాలన్నీ కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు. ప్రతి దాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 25 సంవత్సరాలు వేచి చూసినటువంటి ఆ విశ్వాస నిరీక్షణ ఆయన జీవితంలో ఫలించింది.
కనుక మనము నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూస్తున్నట్లయితే మనము ప్రార్థించినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతూ ఉంటాం. ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంది, మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంది, దేవుని మాటను వినేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంది, విశ్వాసంతో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంది. మనము కూడా మరి రోధేలా విశ్వాసము కలిగి ప్రార్థించే వారముగా, మెలకువగా ఉండి ప్రార్థించే వారముగా, దేవుని మాటలు వినేవారముగా, విశ్వాసముతో ఎదురు చూసేవారముగా ఉండాలి. చక్కటి అందమైనటువంటి మనస్సు కలిగినటువంటిది ఈ రోదే అనే అమ్మాయి. సామెతలు 13వ అధ్యాయము 30-31 వచనములు చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. కనుక చూడండి, ముందు రోదేను పిచ్చిదానా అని ఆమెను తిట్టారు, కానీ తర్వాత ఆమెను దూత అని కొనియాడారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్లాంటి అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.